అంత పని మా వల్లైతే నీతో చెప్పుకొని ఎందుకు బాధపడతాం? ఇంక మా వల్లైతే ఏమీ జరగదు కనిష్క. రాహుల్ గాని పెద్దనన్న గాని మా మాట వినే స్థితిలో లేరు. ఇప్పుడు అభి చేసే సేవలు చూసి పెద్దమ్మ కూడా ఫిదా అయిపోతుందేమో అని భయంగా ఉంది. సరే, ఇక మీ వల్ల ఏమీ కాదని నాకు అర్థమైంది. మీరేం చెయ్యక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. ఆ అభిని ఆ ఇంట్లోంచి గెంటేయడం ఎలానో నాకు బాగా తెలుసు. ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను, మీరేం కంగారు పడకండి. అభి, నీకు మళ్ళీ ఆ ఇంట్లో చోటు దక్కనివ్వను. నువ్వెన్ని వేషాలు వేసినా నిన్ను గెలవనివ్వను. నువ్వు ఎత్తులు వేస్తే చిత్తెత్తిపోవడానికి నేను లలిత ఐరేంద్రులని కాదు, కనిష్కాని. కనిష్క వస్తానని చెప్పి చాలా టైం అయింది, ఇంకా రాలేదేంటి ఐరేంద్రి? నాకేం తెలుసుదినా? నేనేమైనా కనిష్కతో ఉన్నానా? నీతోనే కదా ఉన్నాను. వస్తుందిలే, కంగారు పడుకో. అదిగో ఆగో, నువ్వెందుకొచ్చావు? అసలు నిన్నెవరు పిలిచారు? నన్నొకరు పిలవాలా ఏంటి మావయ్య గారు? నేనే వచ్చాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎవరో పిలవకుండా, నీకు ఏ సంబంధం లేకుండా కూడా నేరుగా ఇంట్లోకే అడుగు పెట్టేశావు. ఇక్కడ నీకేం పని? అసలు నువ్వెందుకొచ్చావు అది చెప్పు ముందు. అలా అంటారేంటి నాన్న? తనిప్పుడు నా బాస్. అమ్మకు బాలేదని చూడ్డానికి వచ్చినట్టుంది. దానికి మీరుడా నిలదీసేంత తప్పు తనేం చేసింది? అవును మావయ్య, నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీకి తల్లిగారు, నాకు వరుస కత్తగారు. అలాంటి ఆవిడికి ఒంట్లో బాలేదని తెలిస్తే చూద్దామని వచ్చాను. నా రాకకి ఇంతకంటే వేరే ఇంకేం కారణాలు కావాలి మీకు? అయినా అసలు ఇందులో గొడవ పడేంత పనేముంది చెప్పండి? ఇదే మాట వేరే ఎవరైనా చెప్పుంటే నమ్ముండేదాన్ని. నీ నోట ఈ మాట వస్తుంటే నవ్వొస్తోంది కనిష్క. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇందులో అంత నవ్వొచ్చేంత జోక్యం కనిపిస్తుంది నీకు? నువ్వు తీసుకొచ్చిన పండ్లు, మనసే లేని నువ్వు చెప్తున్న మంచి మాటలు, అవన్నీ వింటే నవ్వు రాక ఇంకేమొస్తుంది? ఇలాంటి మంచి పనులు చేసేంత మంచి మనసు నీకెప్పటినుంచి పుట్టుకొచ్చింది? నీ వేషాలు ఇక్కడ ఎవరికీ తెలియదనుకుంటున్నావా? నువ్వు ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదా నీకు? అయినా నిన్ను ఇంట్లోంచి గెంటేశారు కదా, మరిక్కడున్నావేంటి?